హలో హాయ్ అండి. ప్రాఫిట్ మేకర్ సాఫ్ట్వేర్లో రిపోర్ట్స్ ఏ విధంగా చూసుకోవాలి, మెయిన్ కాన్సెప్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఎవరన్నా వచ్చి అడిగితే మనం ఎలాంటి ఏ విధంగా రిపోర్ట్స్ తీసి ఇవ్వాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ రిపోర్ట్స్ ఓపెన్ చేసుకోవాలి. రిపోర్ట్స్లో సేల్స్ రిపోర్ట్స్, ఇందులో డ్రగ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ అని ఉంటాయి. దీని మీద డబుల్ క్లిక్ చేశారంటే ఇలా ఓపెన్ అవుతాయి. సో షెడ్యూల్ H1, C1, G నార్కోటిక్ డ్రగ్స్ ఇలాగ మనకి అన్నీ ఉంటాయి. ఇది మ్యాండటరీగా ప్రతి ఏ ఏరియాలోనైనా సరే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి అడిగారనంటే ఈ రిపోర్ట్స్ అనేవి మనం ఇవ్వాల్సింది వస్తుంది. ఇంకొకటి ఇది కూడా ఏంటి అంటే ప్రింట్ తీసుకొని ఒక బుక్ ఇచ్చింటారు మనకు ఫార్మెట్, అందులో ప్రింట్ చేసేసుకొని సిగ్నేచర్ చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అవి ఏ విధంగా తీసుకోవాలి? సో హెచ్ అనేది ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్కి ఉంటుంది. H1 ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే H1 డ్రగ్ అండ్ నార్కోటిక్ డ్రగ్స్ మాత్రమే సేల్ చేయాలి, లేదంటే సేల్ చేయకూడదు పేషెంట్స్కి. తర్వాత C1 వచ్చేసి ఆప్థాలమాలజీ డిపార్ట్మెంట్లో ఉంటుంది. G వచ్చేసి డయాబెటీస్ వాళ్ళకి హెవీగా ప్రోడక్ట్స్ మీద జీ అనే షెడ్యూల్ అనేది ఉంటుంది. ఓటీ రిలేటెడ్లో నార్కోటిక్ డ్రగ్స్ అనేది హెవీగా ఉంటుంది. సో ఆ ఓటీ అని కాదు, ఇంకా కొన్ని మత్ రిలేటెడ్ ఏదన్నా ఉందని అనుకున్నా ఇందులోకి వచ్చేస్తూ ఉంటుంది. దీనికోసం ఈ రిపోర్ట్స్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి అని అంటే, సో వాళ్ళు ఏ రిపోర్ట్ అయితే అడిగారో H1 కానీ నార్కోటిక్ కానీ ఆ రిపోర్ట్ని సెలెక్ట్ చేసేసుకొని ఫ్రమ్ డేట్ టు డేట్ అనేది ఇచ్చుకొని ఇక్కడ చూసుకోవాలి అని అనుకుంటే ఓకే అని క్లిక్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయినప్పుడు మీరు మ్యాండటరీగా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన షాప్ నేమ్, మన ఫార్మసీ నేమ్ ఉందా లేదా, అడ్రస్, డిఎల్ నెంబర్స్. ఇది నా డెమో కాబట్టి ఇక్కడ డిఎల్ నెంబర్స్ అనేవి లేవు. సో మీరు మ్యాండటరీగా చెక్ చేసుకోవాలి. తర్వాత ఇది ఏ రిపోర్ట్ హెడ్డింగ్ అనేది ఉండాలి. H1 రిపోర్టా, నార్కోటిక్ రిపోర్ట్సా, G రిపోర్టా, G1 రిపోర్టా, C1 అనేది చూసుకోవాలి. ఇందులో ఫీల్డ్స్ మాత్రం ఇలా కంపల్సరీగా ఉండాలి. ఫీడ్ నెంబర్, ఫీడ్ డేటు, డాక్టర్ నేము, పేషెంట్ నేము, ఫోన్ నెంబర్, ప్రోడక్ట్ నేము, క్వాంటిటీ, బ్యాచ్, ఎక్స్పైరీ, ఫార్మసిస్ట్ సిగ్నేచర్. సో దీన్ని ఏంటంటే ప్రింట్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్ బుక్లో అటాచ్ చేసుకొని సిగ్నేచర్స్ ఇటు సైడ్ సిగ్నేచర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకటి. సరే మరి ప్రింట్ అని అంటే ఏ విధంగా తీసుకోవాలి? ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అని ఉంది. సో మీరు ప్రింట్ అని ఇవ్వగానే ప్రింట్ అనేది వచ్చేస్తుంది. లేదు నాకు ప్రింట్ అవసరం లేదు, నేను మెయిల్ చేసుకోవాలి అని అన్నారనుకోండి, ఇక్కడ PDF మెయిల్ అనేది కూడా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు PDF ఎలా తీసుకోవాలి అని అంటే, ఇక్కడ PDF అని ఉంది. సో మీకు PDF, ఎక్సెల్, ఈమెయిల్ అన్నీ మనకి ఈ రైట్ సైడ్లో ఉంటాయి. సో నేనేంటి ఇప్పుడు PDF ఏదైనా చూసుకోవాలి, PDF ఇక్కడ క్లిక్ చేశాను, ఓకే అని క్లిక్ చేశాను అని అనుకోండి, ఇక్కడ నాకు PDF అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుంటాను. Ctrl+S సేవ్. దీన్ని నేమ్ ఏమని ఇచ్చుకోవాలి, డెస్క్టాప్ మీద నేను సేవ్ చేసుకున్నాను. సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఒకవేళ మెయిల్ కూడా ఎక్సెల్ కూడా కావాలి అని అనుకుంటే ఇక్కడ ఎక్సెల్ అని క్లిక్ చేసి ఓకే వ్యూ మనకు ఓపెన్ అవుతుంది. సేమ్ ఆ విధంగానే చేసుకుంటారు. ఒకవేళ మెయిల్ చేయాలి అన్నారనుకోండి, ఇక్కడ మెయిల్ కూడా క్లిక్ చేసి ఓకే, ఇక్కడ ఏంటి యాడ్ అనేది క్లిక్ చేసేసుకొని మనం ఎవరికైతే మెయిల్ చేస్తామో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేస్తే మెయిల్ అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా చూసుకోవాలి. సార్ నాకు మెయిల్ ఐడి లేదు, డిఫాల్ట్గా నేను మెయిల్ పెట్టుకోవాలి అని అంటే, ఇందాక మనం PDF డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మెయిల్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా మెయిల్ని ఓపెన్ చేసుకొని డిఫాల్ట్గా ఇక్కడ ఇచ్చేసుకుంటాం. సో ఇక్కడ మీ ఫర్మ్ నేమ్, కంటెంట్ ఏంటి అనేది రాసేసుకోండి. తర్వాత అటాచ్ అని ఉంటుంది, ఇక్కడ అటాచ్ ఫైల్స్. సో డెస్క్టాప్ మీద మనం ఇందాక ఏదైతే సేవ్ చేసుకున్నామో ఆ ఫైల్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఓపెన్ అని క్లిక్ చేయండి. సో మనం తీసుకున్న రిపోర్ట్స్ని కంపల్సరీగా ఇందాక నేను తీసుకున్న డ్రగ్ షెడ్యూల్ని తీసేసుకొని ఇక్కడ సెండ్ అని క్లిక్ చేసేస్తే వెళ్ళిపోతుంది.
సో మీరు కంపల్సరీ సబ్జెక్ట్ రాసుకోవాలి. ఇక్కడ ఏంటి అనేది రాసేసుకొని సెండ్ అని క్లిక్ చేయండి. సెండ్ అనేది వెళ్తుంది. ఓకే, నేను మెయిల్ ఐడి రాంగ్ ఇచ్చినాను, సో అందువల్ల అక్కడ అనేది ఎర్రర్ వస్తూ ఉంది. ఇక్కడ మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకొని సెండ్ అని క్లిక్ చేయండి. వెళ్ళిపోయింది, మెయిల్ అనేది వెళ్ళిపోయింది. ఈ విధంగా అనేది మెయిల్స్ అనేది ఇది మాన్యువల్గా చేసుకునేది. డిఫాల్ట్గానంటే ఇందాక చూపించాను కదా, సాఫ్ట్వేర్ నుంచి డైరెక్ట్గా వెళ్తుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ప్రాఫిట్ రిపోర్ట్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఎక్స్పైరీ రిపోర్ట్స్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. థ్యాంక్ యూ.